మోహన్ బాబు గారి నోట్లో నుంచి గబ్బు వాసన ఎందుకు వస్తుందో ప్రకాష్ రాజ్ గారు బాత్రూమ్ లో వాడే టైల్స్ బిజినెస్, బ్రహ్మానంద గారు ఎర్రచందనంతో ఏం చేస్తారు, శేఖర్ గారు గోడీల వ్యాపారం, బాబు గారి అన్న రమేష్ బాబు రెడీ బాబు హాట్ కెమెరా యాక్షన్. యాక్టర్ మంచు మోహన్ బాబు గారి నోట్లో నుంచి గబ్బు వాసన ఎందుకు వస్తుందో తెలుసు. ఏంటి బాబు అన్న ఇంకోసారి నోట్లో నుంచి గబ్బు వాసన ఎందుకు వస్తుందో తెలుసు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, మేము అది నిజంగానే పోవాల్సిందే. అయితే మొదలుపెట్టు. అయితే మోహన్ బాబు గారు ఒక రోజు జమలకడి జమ్మ అని సినిమా అయితే మోహన్ బాబు గారు ఒక రోజు జమలకడి జమ్మ అని సినిమా తీసుకుంటే సినిమాలో వచ్చేసి ఒక రోజు కంపు వాసన వచ్చే సీన్ అయితే ఉంటుందంట. దానికోసం సినిమా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఇలా అన్నారంట మోహన్ బాబు గారితో, మీరు మోహన్ బాబు గారు మీ నోట్లో నుంచి నిజంగానే వాసన రావాలి, అలా ఎవడురా నువ్వు? తప్పు అయితేనే ఎక్స్ప్రెషన్స్ చాలా అంటే చాలా ఎర్లీగా ఉంటాయి అని అన్నారంట. ఆ సీన్ వచ్చేసి 30 నుంచి 40 రోజులు అయితే పడుతుందంట. అన్ని రోజులు మోహన్ బాబు గారు పనులు తొమ్మకుండా ఉండాలంట. ఏది నోటుకొస్తే అది మాట్లాడకి దాంతో మోహన్ బాబు గారు అయినా సరే అని ఒప్పుకొని 30-40 రోజులు పనులు తొమ్మకపోవడం వల్ల మనిషి వ్యాపారం మాట నువ్వు అప్పటి నుండి ఎన్ని చికిత్సలు చేయించుకున్నా గానీ ఆ వాసన అలానే కంటిన్యూ అవ్వకుంటూ వస్తుందంట. ఇప్పటికి కూడా మోహన్ బాబు గారి నోట్ల నుంచి వాసన ఖచ్చితంగా వస్తుందంట. చెత్త నా కొడక, మీ అమ్మ నాన్న చూశారనుకో నా కొడక, రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. ప్రకాష్ రాజ్ గారు బాత్రూమ్ లో వాడే టైల్స్ బిజినెస్ చేస్తూ నెలకి ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అయితే ప్రకాష్ రాజ్ గారు వచ్చేసి మన ఇండియాలో కాకుండా బంగ్లాదేశ్ వాళ్ళకు ఉద్యోగాలు లేవని బంగ్లాదేశ్ లో వచ్చేసి ఒక టైల్స్ ఫ్యాక్టరీ అయితే పెట్టాడంట. అయితే దాంట్లో వచ్చేసి బాత్రూమ్ లో వాడే టైల్స్ అయితే చేపించి ఇండియాలో అయితే అమ్ముతున్నాడు అంట. ఇండియాలో దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నూనె డ్రైనేజారా? అందులోనే కాకుండా పాకిస్తాన్ లో, నేపాల్ లో, చైనాలో, జపాన్ లాంటి కంట్రీల్లో కూడా అమ్ముతూ నెలకు 3 నుంచి 4 వేల కోట్లు సంపాదిస్తున్నాడంట. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? అలాగే కాకుండా అక్కడ సంపాదించిన డబ్బులు వచ్చేసి అక్కడనే ఖర్చు పెడుతున్నాడంట. లైక్ వచ్చేసి మదర్సాలలోకి వచ్చేసి కొన్ని కోట్ల దానం చేస్తున్నాడు అంట. ఇండియాలో అయితే చేయట్లేదట, ఎందుకంటే ఇండియాలో వచ్చేసి ఇండియాలో చాలా మంది ఉంటారు, ఇండియాలో హెల్ప్ చేస్తారులే. మనకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. బంగ్లాదేశ్ కి హెల్ప్ చేద్దాం అనుకుంటే ఒక బ్రాడ్కాస్ట్ నే చెప్పారు అంతే. అది సార్ కాకుండా బంగ్లాదేశ్ గవర్నమెంట్ కి వచ్చేసి కొన్ని కోట్లలో ట్యాక్స్ కూడా కడుతున్నాడంట. ఈ విషయంలో ప్రకాష్ రాజ్ గారిని ఏమంటారో మీరే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నువ్వు ఆ బూతులు అలాగే మింగే. బ్రహ్మానంద గారు ఎర్రచందనంతో ఏం చేస్తాడో తెలిస్తే మేము అది నిజంగానే పోవాల్సిందే. అయితే రాజస్థాన్ లో బ్రహ్మానందం గారికి 70 ఎకరాల ఎర్రచందనం తోట ఉందని మనందరికి తెలిసిన విషయమే. చెప్పుకోవట్లేదేమో. అయితే బ్రహ్మానందం గారు ఈ చెట్లని 14 ఏళ్ల కిందనే నాటారంట. అయితే ఈ చెట్ల ద్వారా బ్రహ్మానందం గారు ఎర్రచందనం తీసి నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు ఆ ఎర్రచందనాన్ని లారీలో ముంబైకి ట్రాన్స్ఫర్ చేపించి అలాగే బ్రహ్మానందం గారి పర్సనల్ ఫ్యాక్టరీకి తీసుకొని వెళ్లి అక్కడ ఎర్రచందనానికి ఒక షేప్ తయారు చేపించి జపాన్ వాళ్ళకు 3 నుంచి 4 కోట్లకు అమ్ముతాడంట. రాజశేఖర్ గారు గోడీల వ్యాపారంతో నెలకి ఎంత దీనికోసం వెయిట్ చేస్తున్నాను సంపాదిస్తారో తెలిసే మీ మత అయితే పోతుంది. అయితే రాజశేఖర్ గారికి 2-3 గోడీల ఫ్యాక్టరీలు ఉన్న విషయం మన అందరికి తెలిసిందే. రాజశేఖర్ గారి ఫ్యాక్టరీలను 5-6 ఏళ్ల కిందనే పెట్టారు. అయితే రాజశేఖర్ గారిలో పనిచేసే వాళ్ళకు నెలకు 50 నుంచి 70 వేలు అయితే ఇస్తాడంట. అయితే రాజశేఖర్ గారు గోటీలు తయారు చేపించి బంగ్లాదేశ్ కు మన ఇండియా వాళ్ళకు అమ్ముతూ నెలకు 3 నుంచి 4 కోట్లు సంపాదిస్తున్నాడంట. జగపతి బాబు గారి అన్న రమేష్ కూతురు కోకోకోలాతో చేసిన మ్యాగీ అమ్ముతూ నెలకి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఎంత సంపాదిస్తున్నా తెలిసి మీ మత అయితే నిజంగానే పోతుంది. జగపతి పిచ్చి
మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. గణపతి బాబు అన్న రమేష్ చాలా అంటే చాలా పేద వ్యక్తి అన్నమాట. రమేష్ అలా కాదు రప్పించోడా మనకేం కూతురు తన ఇంట్లో ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని కొత్తగా ఏ వంట మార్కెట్ లో వచ్చినా జనాలు పిచ్చి వాళ్ళలాగా తింటున్నారు అని ఢిల్లీ నుంచి 15 లక్షల కోకోకోలా బ్యాటరీలు అయితే తెప్పించుకుందంట. అలాగే చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. ముంబై నుంచి చాలా అంటే చాలా మ్యాగీ ప్యాకెట్లు తెప్పించుకొని షాప్ పేరు జగపతి బాబు కోకోకోలా మ్యాగీ అని పెట్టేసి అమ్ముతుందంట. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. అయితే నెలకు 30 నుంచి 40 లక్షలు అయితే సంపాదిస్తుందంట. ఇది వచ్చేసి ముంబై స్లమ్స్ లో అయితే ఉందంట షాపు. రాంపోత్ నేని గారి మేన బొమ్మడిది ఛాయ్ అమ్ముతూ నెలకి ఎంత సంపాదిస్తున్నాడు తెలుసా మీకు? ఎన్ని దారుణాలు సార్. ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. అయితే రాంపోత్ నేని గారికి వచ్చేసి ఒక సొంత బొమ్మడు ఉన్నాడు అనే విషయం మనందరికి తెలిసిన విషయమే. అయితే ఇతను వచ్చేసి ముంబైలో ఛాయ్ అమ్ముతాడంట. అయితే ఇతను వచ్చేసి ముంబైలో ఛాయ్ అమ్ముకుంటూ నెలకు 30 నుంచి 40 వేలు సంపాదిస్తున్నాడంట. అయితే ఛాయ్ అమ్ముకుంటేనే 30 నుంచి 40 వేలు సంపాదిస్తున్నాడు అందరికి డౌట్ రావచ్చు. అయితే బాబు జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. ఇతను వచ్చేసి రాంపోత్ నేను మా బావ అని చెప్పుకోకుండా రాంపోత్ నేను గారు వచ్చేసి మా అన్న అని చెప్పాడంట. అందుకనే అంతగానం గిరాకీ అవుతుందంట. అరే తుప్పా చదవా. ఉమా గారు పానీపూరి అమ్ముతూ నెలకి ఎంత సంపాదిస్తున్నారో తెలుసా? అయితే ఉమా గారి దగ్గర డబ్బులు ఎక్కువ ఉండడం వల్ల 50 పానీపూరి బండ్లను కొని మనిషి నాకు బుద్ధి జ్ఞానం సీము నెత్తురు రోషం పౌరుషం మనం అభిమానం ప్రతి ఒక్క సిటీలో పెట్టించి ఆ పానీపూరి బండ్లతో నెలకు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా? కేవలం పానీపూరి అమ్మి నెలకు 3 నుంచి 4 లక్షలు ఎర్న్ చేస్తుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? అక్కడెలా పెట్టారా? చిత్రం మాటలేదిరా వాడిని పండబెట్టి కాళ్ళు చేతులు తీసి నీకే దోసి సబ్స్క్రైబ్ చేయండి. రాశి గారి గోటీలు ఇప్పిస్తా.